కట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. సిఎంఆర్ విశాఖ అలీ 369 హూ ఇస్ ద కాట్రోల్. సాసర్లో కప్పు బ్యాంకుల్లో అప్పు అలీ 369 అంటే కామెడీ షిప్. మనకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సిఎంఆర్ విశాఖ అలీ 369 హూ ఇస్ ద కాట్రోల్. ఈ రోజు మన గెస్ట్లు నరేష్ అండ్ సంజయ్. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ పల్లవి అండ్ లక్ష్మీప్రియ. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో ఏ నచ్చావా బాయ్ కబాయ్ లబాయ్ మహకడకాయ్ వచ్చానా బాయ్ ఉజ్జాయ్ ఎంజాయ్ నేనే కడచాయ్ ఏ సిల్కు సిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా రెడీ రెడీ 1 2 3 చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోదని చేతిలో చేసి చెప్పు రాధా. చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. లెట్స్ వెల్కమ్ ఆదర్శ్ అండ్ వైష్ణవి. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో బొంగాలే పట్టు చిరే కట్టాలే పట్టు చిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే పల్లి పల్లి అందాలని నీకే బల్లే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే వెరీ గుడ్. సంధ్య, నరేష్, పల్లవి, లక్ష్మీప్రియ గారు, వైష్ణవి, ఆదర్శ్. ఓకే సంధ్య,
ఏ ఊరు మీది? విజయవాడ అండి. విజయవాడ. ఏం చేస్తున్నావు? ఈటీవీలో ఆడదే ఆధారం చేస్తున్నాను నేను. వెరీ గుడ్. సో మూవీస్ ఏం చేసావా? భీమిలి కబడ్డీ జట్టు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, హాసిని మూవీస్. ఓకే, ప్రస్తుతానికి 3 సినిమాలు చేశాను. ఓకే, అంటే ట్రై చేస్తా లేదా లేకపోతే ఏంటి? మదర్ క్యారెక్టర్లు ఎక్కువ చేస్తున్నాను. ఓకే, నరేష్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను అండ్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాను. ఓకే, ఏ మూవీ? అంటే ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదు అది. అంతలే, ఇప్పుడు మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మధ్యన లాస్ట్లో టైటిల్స్ పెడుతున్నారు. ఓకే ఓకే నరేష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పల్లవి ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉంటాను. ఏ ఊరు మీది? బెంగళూరు. బెంగళూరు. బెంగళూరు అమ్మాయి, మరి ఎంత తెలుగు ఎలాగా మాట్లాడటం? ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? 2 సంవత్సరం అయిపోయింది. 2? వెరీ గుడ్. ఇంప్రూవ్ చేసావు తెలుగు? సంవత్సరాలు. 2 సంవత్సరాలు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ పల్లవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్ష్మీప్రియ గారు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ మీరు, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? సీరియల్స్ చేస్తున్నానండి ఇప్పుడు. Okay. చెన్నైలో ఉంటున్నాను. ఓకే, పిక్చర్స్ చేశాను, ఓల్డ్ పిక్చర్స్. రైట్. సో ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. ఓకే, వైష్ణవి Yes, sir. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? నేను చైల్డ్ ఆర్టిస్ట్ ని. ఇప్పుడు ప్రెసెంట్ ఒక సీరియల్ చేస్తున్నాను అండ్ స్టడీ కంటిన్యూ చేస్తాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాలు చేశారు? చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 మూవీస్ చేస్తుంటాను. 20 మూవీస్ చేశారు. ఫస్ట్ మూవీ అల్లరి అల్లరి, వెంగమాంబ, దమ్మున్నోడు, నవ వసంతం, చాలా మూవీస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్నారా? లేదు సార్. లేదా ఓన్లీ సీరియల్? ఒక సీరియల్ చేస్తున్నాను అండ్ స్టడీ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆదర్శ్ హాయ్ సార్. హాయ్, ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ సీరియల్స్ 2 సీరియల్స్ చేస్తున్నాను. ఓకే, అండ్ తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను, ఎంగల్ కాదలని, హీరోగా చేస్తున్నాను. వెరీ గుడ్. అండ్ ఒక డాన్స్ షో చేస్తున్నాను. డాన్స్ బాగా చేసావు, నేర్చుకున్నావు? సార్ నేర్చుకున్నావు డాన్స్? అంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అండి సార్. ఒక 12 ఇయర్స్ నుంచి అచ్చా, డాన్స్ ఫీల్డ్ లో ఉన్నాను. డీ చేసిన తర్వాత తమిళ్లో నాకు ఆపర్చునిటీ వచ్చింది ఎంగల్ కాదలని మూవీకి. సో వాళ్ళే కోచింగ్ ఇచ్చి ఒక 6 months అక్కడే ఉండి చెన్నైలో మూవీ చేశాను. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఆదర్శ్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ. ఓకే, ఆదర్శ్, వైష్ణవి, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఆదర్శ్. నేను ఆడతాను. ఆదర్శ్ ఆడతారు, వైష్ణవి హెల్ప్ చేస్తారు. మూవీ నేమ్ ప్లీజ్. ఏమంటే ఇదేరా, కలిసి ఉందారా, సర్దుకుపోదాం రండి. ఓకేనా? రెడీయా? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో 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 రేపో ఆపో కట్ నేడే నేడే తెలుస్తాడో పెడో ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, నికరికటోనో ఫ్యాబ్రికేట్సోనో మాస్కులన్నీ లాగేయడో, నలుగురిలోన నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000,000 మందికొక్కడో, గొడ చాటు షాడో మిస్టరీ కొపాడో, లెక్కలన్నీ తెచ్చడో. ఏ విక్రమార్క సోదర్రా, వీరబట్టు బట్టర్రా, ఆటుపోటు దాటర్రా, ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో పకడో 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 దోడో దోడో నిన్ను ఆపే దవడో చల్ పకడో పకడో. వెరీ గుడ్, సూపర్. ఆవిడెవరమ్మా వెనక్కి పెట్టావు కిందకి? ఆవిడెవరు తెలుస్తుంది? సిమ్రాన్. తిప్పితే సిమ్రాన్ అవుతారు. ఇప్పుడు తిప్తే సిమ్మరాన్. మరి ఇందాక పెట్టింది ఎవరు? అమరాన్న. ఓకే, సర్దుకుపోద్దాం రండి. హీరో గురుగారు శ్రీకృష్ణారెడ్డి గారు, హీరో జగపతి బాబు, హీరోయిన్ సౌందర్య. కలిసి ఉన్నారా దాంట్లో డాక్టర్ శ్రీహరి గారు, అలాగే వెంకటేష్ గారు, హీరోయిన్ సిమ్రాన్. 1 2 3 4 5 6,000 points. వెరీ గుడ్. ఈ లక్ష్మి గారిని మాకు ఇచ్చేస్తే నేను పెట్టేసుకుంటాం. వెరీ గుడ్. ఆదర్శ్, వైష్ణవి 6,000 points. ఓకే, పల్లవి, శ్రీప్రియ గారు, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? పల్లవి. పల్లవి ఆడతారు. పల్లవి ఆడతారు, మీరు సపోర్ట్ చేస్తారా? రండి. మూవీ నేమ్ ప్లీజ్. అడవి రాముడు, వేటగాడు,
కొండవీటి సింహం. ఓకే ఓకే రెడీ sir. Yeah. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో నికరికటోడో బ్యారికేడ్స్తోడో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చాడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు బట్టర్రా ఆటు పోటు దాటర్రా ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో. వెరీ గుడ్ పల్లవి. సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అని పెట్టగలగా, లేకపోతే నీకు చాలా కష్టం. ఆయన ఎవరు తెలుసా నీకు? తెల్లగా గడ్డం వేసుకున్నారు. డైరెక్ట్ గారు మీరు చెప్పకండి. రాఘేంద్రరావు గారు అని చెప్పారా? నీకు తెలీదా? అంటే తెలుసు కానీ ఇట్లా ఇట్లా ఓకే. రాఘేంద్రరావు గారు ఆ మధ్యలో ఒక అమ్మాయి ఉందో తెలుసా? శ్రీదేవి. ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అవ్వటం కారణం ఆయనే. ఆ కింద తెలుసా? ఆ కింద ఎన్టీఆర్ గారు. వెరీ గుడ్. అయ్యి బాబాయ్ బాగా గుర్తుపెట్టేశావు. వేటగాడు రాఘేంద్రరావు గారు, ఎన్టీ రామారావు గారు, శ్రీదేవి గారు, అడవి రాముడు జయప్రద గారు, కొండవీటి సింహం మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్ పల్లవి. ఏందా సార్? ఆంటీని అడుగు చెప్తుంది. రాఘోపాలరావు గారు వీళ్ళని ఓకే సంధ్య నరేష్ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను నరేష్ ఆడతారు, సంధ్య సపోర్ట్ చేస్తారు. ఆ, అవునా? మీ టోటల్ గా మీ బాడీలోనే ఒక అంటే చాలా ఆరోగ్యన్స్ ఉందేంటి టోటల్ గా? ఏంట్రా అంత టైప్ లో ఉందేంటి? అది ఎందుకైనా అలాగా? బాడీ షేప్ అంతేనా లేకపోతే షేపే అంత సార్, షేపు ఫేసు మొత్తం అంతే కృష్ణా జిల్లా మొత్తం. విజయవాడ. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడమ్మా, మేకప్ అయిన తీసుకెళ్ళండి. మూవీ నేమ్ ప్లీజ్. చెండి అత్తారింటికి దారేది పోటుగాడు. ఓకే రెడీ మరి? రెడీ. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. నిన్ను ఆపే దవడో చల్ పగడో పగడో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో నికరికటోడో బ్యారికేడ్స్తోడో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చాడో ఏ విక్రమార్క సోదర్రా వీరబట్టు బట్టర్రా ఆటు పోటు దాటర్రా ఏ రిస్కో గిస్కో ఉస్కో పక్కడో వెరీ గుడ్. పోటుగాళ్ళలో నేను యాక్ట్ చేసా అనుకుంటున్నావు కదా? అనుకున్నావా? యాక్ట్ చేసా అనుకున్నావా? యాక్ట్ చేసా. అయ్యో టెన్షన్ 1000 పోయింది అనుకో. టెన్షన్ అసలు ఫుల్ పెట్టేసేవాళ్ళు. నేను తీసుకుంటా. నాది. చూపించకు. ఏంటిది? ఫోటో మీ ఫోటో కావాలంటే ఎందుకు ఫోటో ఎందుకు? నేను నన్నే తీసుకెళ్ళిపోండి కావాలంటే. అది తెలిసిపోయిందా? చేసేయండి. అంటే ఈ ఫోటోలో బ్యాండ్ కట్టుకొని అంతా ఈ ఆ game మొత్తం dimples అంత చక్కగా డింపుల్స్ లో క్యూట్ స్మైల్ తో బబ్లీగా బబ్లీగా. అన్నట్టుగా అంతే కదా? స్టైలిష్ గా ఆ? స్టైలిష్. అంతే కదా? నేను తీసుకెళ్ళిపోతాను. ఓకే వద్దులే నేను ఇదిగో ఇగో ఇగో ఓయ్ కొట్టుకోకండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. మన ముగ్గురు కలిసి వెళ్ళిపోతాం. ఓకే అత్తారింటికి దారేది. హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ సమంత, డైరెక్టర్ అంటే ఆయన కూడా హీరోనే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన కూడా హీరోలా ఉంటాడు, త్రిక్కం శ్రీనివాస్ గారు, చెండిలో అన్న నాగబాబు గారు, పోటుగాళ్ళలో మనోజ్ హీరో, అండ్ మీది కూడా. నేను కూడా యాక్ట్ చేశాను. 1 2 3 4 5 6,000 పాయింట్స్.
వెరీ గుడ్. ఎక్కడ? అక్కడమ్మా. అన్యాయం, అసలు అన్యాయం ఇది. 1 2 3 4 why not shake your booty అమ్మమ్మో పిచ్చ బ్యూటీ. వెరీ గుడ్. సంధ్య, నరేష్ 6000 పాయింట్స్. మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి ఆదర్శ్, వైష్ణవి 6000 పాయింట్స్, పల్లవి, లక్ష్మీప్రియ గారు 5000 పాయింట్స్, సంధ్య, నరేష్ 6000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఎంత చేట. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, ఆదర్శ్, వైష్ణవి ఇద్దరండి. ఓకే ఆదర్శ్ సార్, ఎలా వచ్చింది అవకాశం ఫస్ట్ నీకు? ఫస్ట్ యాక్చువల్గా నేను డాన్సర్ అని చెప్పాను కదా సార్. D2లో నేను పార్టిసిపేట్ చేసేటప్పుడు చెన్నై డైరెక్టర్ ఒక అతను కాల్ చేసి ఓకే ఇట్లా ఇంట్రెస్ట్ ఉందా చేయటానికి ఆర్టిస్ట్గా అన్నారు. అవును సార్ అని చెప్పాను. సో నేను చెన్నై వెళ్ళేసి ఒక 6 months నేను అక్కడే స్పెండ్ చేసి యాక్టింగ్ ఆయన దగ్గర నేర్పించారు, రవితేజ గారు అని. నేర్పించేసి మూవీ చేశాను సార్. ఓకే. సో అలా నాకు రిలీజ్ అయింది అది? లేదు సార్, జరుగుతుంది. సెట్లో ఉంది ప్రస్తుతానికి. ఓకే. సో 80% అయిపోయింది, ఇంకో 20% ఉంది. ఓకే. సో దాని ముందు ఏమి చేయాల? దాని ముందు ఏం చేయలేదు సార్. అంటే నేను షోస్ చేశాను, రియాలిటీ షోస్, డాన్స్ షోస్ చాలా చేశాను. కానీ యాక్టింగ్ పరంగా అయితే వేరే ఏం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వైష్ణవి, నీకు ఎలా వచ్చింది అవకాశం? నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మా పెద్దనాన్న ఝాన్సీ గారి డబ్బింగ్ స్టూడియోలో మేనేజర్. డబ్బింగ్స్ చెప్పడానికి అప్పుడప్పుడు వచ్చేదాన్ని. అప్పుడు ముప్పలనేని శివ గారి కో డైరెక్టర్ చూసి ఆ మూవీలో ఆఫర్ ఇచ్చారు అనమాట. అల్లరి అల్లరి నా ఫస్ట్ మూవీ. దాని తర్వాత ఇంకా గ్రాడ్యువల్ గా డబ్బింగ్ తగ్గిపోయింది, యాక్టింగ్ పెరిగింది. కానీ స్టడీ కోసమని ఇది కొంచెం తగ్గించేసాను. నాకు స్టడీ అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్ ది బెస్ట్ వైష్ణవి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఒక కలర్ తెచ్చుకో వెళ్ళి. నేనా? థ్యాంక్ యూ. బ్లూ. బ్లూ. రెడీ? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. చేతు తీసేసింది. లేదు, తీసి పడేసాను. లేదు, ఎక్కడ పడేసావు? చిటింగ్ చిటింగ్. లేదు, చేతు తీయాల. 1 6 6 ఇంకా ఉంటాయి తీయండి. అయ్యా, రీకౌంటింగ్. గుడ్ గుడ్. అంతే, 6 ఓన్లీ. 6 కాబట్టి జస్ట్ 12,000 పాయింట్స్. పల్లవి, లక్ష్మీప్రియ గారు ఇద్దరండి. ఎలా వచ్చింది ఫస్ట్ నీకు అవకాశం? బెంగళూరులో నా కుకింగ్ అంటే చాలా ప్యాషన్. కుకింగ్ అంటే ఎప్పుడు చూసినా తినడం కాదు, ఓకే. సో ఏదైనా టీవీలో ఏదైనా వంట వస్తుంటే అది చూసుకుని రాసుకుని నీట్ గా ఇంట్లో తయారు చేసి అందరికి ఇస్తానన్నమాట. ఎవరు ఇంతవరకు అంబులెన్స్ కి వెళ్ళలేదు. సో అందరూ బాగానే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు తిన్నాక బాగున్నారంటే నువ్వు తింటావు? కాదు, నాకు తినడం కన్నా వేరే వాళ్ళకి పెట్టడం చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు తింటే పుసుక్కని. లేదు, నేనంతా బ్యాడ్ గా ఏమి వంట చేయను, బాగా చేస్తాను. సో నా కాలేజ్ కి వెళ్ళేటప్పుడు క్యారియర్ లో తీసుకెళ్లేదాను అనమాట. నా ఫ్రెండ్ చూసి నువ్వు ఇంత బాగా వంట చేస్తావు కదా, మా ఛానల్ కి ఒక రోజు, అంటే తను ఒక ఛానల్లో యాంకరింగ్ చేస్తుంది అనమాట, ఈటీవీలోనే. సో నేను రాను, కెమెరాస్ ఉంటుంది, ఏదేదో మాట్లాడాలి, అవన్నీ నాకు అంత అంటే ఇంత ఫ్రీగా ఇలా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అప్పుడు నేను మాట్లాడలేనని నేను రానని చెప్పేశాను. తర్వాత మళ్ళీ డైరెక్టర్ నుండి ఫోన్ చేయించి వెళ్ళాను. చేసిన తర్వాత ఛానల్ నుంచి నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది, చేస్తావా యాక్టింగ్ అని. సారీ సార్, నాకు యాక్టింగ్ అంటే తెలీదు, అది తెలీదు, నేర్చుకోలేదు అని. ఇంకో సీనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేశారనమాట. ఆవిడేమో మరి నేను ఈ రోజుకి కూడా నేర్చుకుంటున్నాను, నేర్చుకునేది చాలా ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, నువ్వు కూడా వచ్చే రోజు రోజుకి నువ్వు నేర్చుకుని బాగా చేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఒక ఆడిషన్ ఇచ్చి
నా ఫస్ట్ ఆడిషన్ ఇచ్చింది ఏంటంటే 3 pages ఆడిషన్ ఇచ్చాను. సో అందరు చెప్పేది ఏంటంటే ఒక 2 pages కానీ 1 page కానీ ఇచ్చారు, నువ్వు 3 pages ఇచ్చావు, నీ మెమొరీ బాగుంది, సో చేయొచ్చు అని చెప్పారు. అప్పుడు నా కెరియర్ స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత బెంగళూరుకే ఇక్కడున్న వాళ్ళు ఆడిషన్కి వచ్చారనమాట. సో 2 days ఆడిషన్ చేశాక లాస్ట్లో వెళ్ళిందే నేనే ఫైనలైజ్ అయిపోయాను. సో పల్లవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉంగరాలు ఏంటి, బాయ్ ఫ్రెండ్ ఇచ్చినాయా? లేదు, నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇది లండన్ నుండి మా ఆయన తెచ్చిచ్చారు. మీ ఆయన పెళ్ళైందా నీకు? ఏ తెలీదా? నేను ఇంకా చిన్నపిల్లేమో అనుకుంటున్నాను. అవునా, పెళ్ళైపోయిందా? అమ్మో, అయితే వద్దులే. సార్ ఇటు తిరగండి. ఏంటి తిరిగేది? నాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు. కాదు, అమ్మ చెప్పింది కదా. అందుకే సార్ ఆ టైం తిరిగారు. ఓకే, లక్ష్మీప్రియ గారు, ఫస్ట్ మీకు ఎలా వచ్చింది అవకాశం? మా 10th వరకు చదువుకున్నానండి, చెన్నై వెళ్ళాను. ఇంట్రెస్ట్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళు, మా బావగారి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు అక్కడ, ఆయన చెప్పారు. ఓకే. డ్రామాస్ చేసాను, వెంటనే నాకేం అవకాశాలు రాలేదు. తర్వాత చిరంజీవి గారి పిక్చర్ అగ్ని సంస్కారం అని ఒకటి చేశారు, చిరంజీవి గారి సోలో హీరోగా. అంటే అప్పుడు ఆయన పిక్చరు మన ఊరి పాండవులు. మన ఊరి పాండవులు, అవును అవును, జయకృష్ణ గారు. అవును, కృష్ణరాజు గారు. అది రిలీజ్ అయింది. అప్పుడు ఇది షూటింగ్ ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతుంది. సో అది చేశాను ఫస్ట్. తర్వాత అలాగా కంటిన్యూ అయింది. కృష్ణరాజు గారి పిక్చర్ ప్రాణ స్నేహితులు, తర్వాత విఠలాచార్య గారి మోహిని శబ్దం, చాలా పాత. జగన్మోహిని తర్వాత అది మోహిని శబ్దం లాస్ట్ ఆయన. అవునవును, దాంట్లో నరసింహరాజు గారు, వంకాయ నరసింహరాజు గారు ఎక్కువ ప్రసాద్ ల్యాబ్ లో షూటింగ్ చేసేవాళ్ళు. అవును సార్, ప్రసాద్ స్టూడియోస్. అక్కడే ఎక్కువ సెటిల్ వాహినిలో. ఆయన సెంటిమెంట్ కూడా అది విఠలాచారి గారికి ప్రసాద్ ల్యాబ్ అక్కడ స్టూడియో అంటే చాలా సెంటిమెంట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? సీరియల్ చేస్తారు. సో ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే పల్లవి, సార్ బాల్ తెచ్చుకో. గ్రీన్ సిగ్నల్. అవును, మంచి సిగ్నల్ ఇది. అదే గ్రీన్. అవును, ఓకే. అమ్మా, ఇదిగో అమ్మా. మాకు తగ్గిపోవు పాయింట్స్. ఓకే, సో ఈ కలర్ మాత్రం తీయాలి, వేరే కలర్ తీయకూడదు. ఓకే సార్. రెడీ రెడీ మా రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. కాదు, జస్ట్ మీరు ఓన్లీ 3 తీశారు. చెప్పిన మాట విన్నారు, మంచి వాళ్ళు. Good, మీరే good. 4 కంటే ఎక్కువ తీయద్దన్నాం కదా. జస్ట్ 6000 సార్ అది కూడా తీసాను కదా. ఇది రాదు కదా. వెరీ గుడ్. అది ముందు చేత తీశారు, ఇది చాలా తర్వాత బాగా ఆడారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు రండి. సార్ నాకు డౌట్ సార్. ఏంటమ్మా? మీరు ఇవి చిన్నప్పటి నుంచి ఉన్నాయా లేకపోతే పెద్దనాకు వచ్చినాయా సార్? చిన్నప్పటి నుంచి. ఎందుకని అంటే ఒక్కొక్కళ్ళకి పెరిగే కొద్ది అన్ని మారుతుంటాయి కదా సార్. పెరిగే కొద్ది పెరుగుతుందా? బాడీలో చేంజ్ అవుతుంది. అదే చేంజ్ అవుతుంటాయి. నాకు అలా కదమ్మా, పుట్టగానే 2 వైపులు. డాక్టర్ చూసి ఆయన అవుతుంటే ఇక్కడికి బొక్కలు పడుతున్నాయి 2 వైపులు. మనకు ఒకటి ఉంది అనుకుంటా. బాగా 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయా? ఒకటే అనుకున్నానే, బాగా తెలియదు. ఆ పక్కన చూడలా. ఓకే, ఉందా? అది కొంచెం లోతుగా ఉంది, ఇది కొంచెం తక్కువగా ఉంది. ఓకే సార్, మీరు చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశారు. మీకు ఎలా అనిపించింది సార్? అంటే నేను సినిమాలో యాక్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? లేదా పేరెంట్స్ ఏమన్నా చెప్పడం వల్ల, లేకపోతే మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కాదు, నాకు నేనే ఇలాగా సినిమాలు చూసి నేర్చుకొని వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అనుకుని అర్థం దగ్గర ఉండి చేసేవాడిని. సో స్కూల్కి వెళ్ళేవాడిని కదా సరిగ్గా.
మా నాన్నగారు ఒకసారి ఎందుకో పని మీద వచ్చారు, అడిగారు ఏంటి మా అబ్బాయి వచ్చాడు, మీ అబ్బాయి వచ్చి 2 నెలలు అయింది స్కూల్కి అన్నాడు. అంతే, మా నాన్న ఇంకా షాపు మానేసి ఇంట్లో కూర్చున్నాడు నేను ఎప్పుడు వస్తున్నానని. మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? భోజనం పెట్టి బాగా పెడితే ఫస్ట్ తమిళ్ చేశారా? తమిళ్ కాదమ్మా, ఫస్ట్ నేను చేసింది తెలుగే. మిమిక్రీ చేసేవాడిని. మిమిక్రీ చేసేటప్పుడు విశ్వనాథ్ గారు చూసి అవకాశం ఇచ్చారు. సో అట్లాగా కెరీర్ స్టార్ట్ అయింది 1978లో. 1978 బాగా చిన్నవాడిని అప్పుడు. సో ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అంటే ఫస్ట్ పేరు వచ్చింది సీతాకోకచిలుక. అలాగే తమిళ్లోనే చేయలేదమ్మా. తెలుగు తమిళ్ ఒకేసారి షూటింగ్ జరగటం వల్ల మేమే అనుకుంటున్నారు, కాదు మేము కొంతమంది యాక్ట్ చేసాం. హీరో ఒకే హీరో, విలన్ చేంజ్. దాంట్లో త్యాగరాజను, దీంట్లో శరత్ బాబు గారు, దాంట్లో ముత్యాలరణ, తమిళ్లో రాధ. సో అట్టగా ఇందులో యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్ 3 కుర్రోళ్ళు అందులో యాక్ట్ చేస్తున్నారు, తమిళ్లో తెలుగులో. సో వాళ్ళు అందులో 7 నాగేశ్వర గారి అబ్బాయి రాము, 7 శ్రీరామ్ తనొకడు, నేనొకడు, హోసల కిషోర్ అని ఒక అబ్బాయి, తర్వాత రమేష్ అని ఒక అబ్బాయి, తర్వాత ఇలాగా ఇక హీరో ఇంకా అందరం. మీకు పేరు వచ్చింది అయితే ఈ మూవీ సీతాకోచిలుకలో అవార్డు వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. సార్ ఇప్పుడు ఆ సీన్ వస్తే చేస్తారా సార్ మీరు? ఏ సీన్? అదే కదా. ఈ సీన్ సంసార వాళ్ళు ఒప్పుకుంటే చేసేస్తా, సంసార వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకుంటలేదే. ఓకే, ఆల్ ది బెస్ట్ సంధ్య. నరేష్ ఓ పని చేయి, ఫస్ట్ కలర్ బాల్ తెచ్చుకెళ్ళి. ఓకే ఓకే. ఇందాక నేను లోపలేమని చెప్పాను కదా, అది కాదు, ఇందాక లోపలేమని చెప్పాగా మనకి స్కోర్ తక్కువ వచ్చేది. అవును, ఇందాక నువ్వు చెప్పావు, అవును అందులోవే వెందులోవే అని చెప్పావు కదా, మామూలుగా సర్ఫ్. రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. రండి. లేదు కదా, అది లెక్కలో రాదు కదా. 1 2 3 4 5 6 12,000 పాయింట్స్. వెరీ గుడ్. ఎంత చేట పూర్తయ్యేసరికి ఆదర్శ్ వైష్ణవి 18,000 పాయింట్స్, పల్లవి లక్ష్మీప్రియ గారు 11,000 పాయింట్స్, సంధ్య నరేష్ 18,000 పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. పల్లవి అది అంటే తెలుసు, లేడీస్ ఫస్ట్ అని మేమే ఛాన్స్ ఇస్తున్నాం ఇప్పుడు. నరేష్ అంత మాట చెప్పిన తర్వాత నువ్వు కాకూడదు. Start the music. Yela 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 mom. కొండ కాకి కొండే దాన
ఇదిగో, ఇంకొక 10 seconds ఉంటే గెలిచేవాడువే. కాదు కాదు, అది పడేయక ముందు నువ్వే పడిపోయావు. చాలు వీడు ఓకే ఓకే పడేసరికి నేను వెళ్తానని ఆత్రమతో పడుతుంది. కాదు, అక్కడ అక్కడ లాస్ట్ లో లాస్ట్ లో లాస్ట్ లో నేను లాస్ట్ లో వెళ్తా. చెప్పింది అంటే లాస్ట్ నేను లో. కొంచెం మాట్లాడాలి. తను నువ్వు వెళ్తావా? వైష్ణవి ఫస్ట్. అక్క చెప్పింది కదా. పోయినాయి కాదు, పోయినాయి మన మార్కులు. హాయ్ చెప్పు, అలాగే హాయ్ చెప్పు. హాయ్ బేబీ కాదమ్మా, బేబీ కాదు, మంచిదని కదా అంటే. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. లక్ష్మి నేను వద్దులే, నా పేరు వద్దులే, మన పేరు కాదు. ఓకే పల్లవి, బట్ కొంచెం లెగ్స్ దాటేసరికి బ్యాలెన్స్ తప్పిపోయింది. హలో 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 హాయ్ బోలో. అన్ని నాకు ముద్దు పెట్టు, నేను పడేదు. అదేదో అది నేను గెలిచాక పెడతా. గెలిచేదా షోనా ఎక్కడో ఏదో షోలో అనుకుంటా కదా. ఏంటి వెళ్ళు మరి. హాయ్ చాలు అట్లా కాదు. ఏంటి ఎక్కక ముందే హిందీ అరుపులు వచ్చేస్తుంది. ఎక్కితే ఏంటో. రెడీ బాడీని. రెడీ పల్లవి, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. 1 minute ఉన్నావు. 4000 points. ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు ఏ అమ్మ. ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దెర్ లాంటి ముద్దే పెట్టు. 4000 points తెలుసుకున్నా. వెరీ గుడ్, సూపర్. 4000 గెలిచినందుకు 4 కిస్ ఇచ్చేస్తా. అవునా? ఓకే, వెరీ గుడ్. దానికి ఇప్పటికి ఎన్ని ఇచ్చావు? 4. ముందు లెక్కలేదు. ఊళ్ళో ఉంటున్నాను, హైదరాబాద్ లో ఉంటున్నా, బెంగళూరు వెళ్ళిపోతున్నావు. దానికి కూడా టికెట్ అది అన్ని కిస్సులు ఇవ్వకూడదు. దానికి ఇస్తే వచ్చేస్తుంది. అంటే మేము ఫ్రెండ్స్ అన్నమాట, అదే కదా. ఓకే, అంతే ఫ్రెండ్స్. సో దానికి మిగతా వాళ్ళు బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. 6 అడుగుల అందగాడు నన్ను బాబీ గలన్నాడు, కళల
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. వెరీ గుడ్. ఓకే, ఆదర్శ్ వైష్ణవి 18,000 పాయింట్స్, పల్లవి గారు, లక్ష్మీప్రియ గారు 15,000 పాయింట్స్, సంధ్య, నరేష్ 18,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఐటమ్ అని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. మగల రాణి నీవు సొగసు కాదను నేను, వీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరారే. మగల రాణి నీవు సొగసు కాదను నేను, వీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరారే. మగల రాణి నీవు నీ కోసం పిల్ల తొందర నా కోసం, పిండి వెన్నెల నీ కోసం పిల్ల తొందర నా కోసం, రెండు కలపిన నిండుకుందని రేయి మన కోసం. మగల రాణి నీవు ఓహో ఓహో వయసు చిన్నదాన తోల తూపుల నరజాన, దోర వయసు చిన్నదాన తోల తూపుల నరజాన,
కదలుకెందుకు కదలు ముందుకు ప్రియుడనే గాన బదల రాణి నీవే. కోపమంతా పైపైని చూపులన్నీ నాపైని, కోపమంతా పైపైని చూపులన్నీ నాపైని, వరుణి కౌగిట ఒరిగినంతట కరగిపోదులే బదల రాణి నీవు సొగసు కాడను నేను. ఓకే ఏం డాన్స్ చేశారు సార్, ఏం డాన్స్ చేశారు, మీ ఎక్స్ప్రెషన్స్ తోటే చంపేశారు. డాన్స్ చేశానా నేనా? స్టెప్స్ డాన్స్ కదా రామారావు గారికి సెట్ గా ఉంది. అస్సలు రామారావు ఎన్టీఆర్ గారు ఒక్కదానికే అబద్ధం చెప్పొచ్చు, అందరు చెప్తారండి. అంటే రియల్ గుర్రాన్ని తీసుకురమ్మని చెప్పా సార్ మాకు గుర్రం కనపడలేదండి మధ్యలో, అందుకే కదా యాక్చువల్గా అది గుర్రం తీసుకురావాలంటే దానికి చాలా గిటర్లు అన్ని పెట్టాలంట. ఆ లెటర్లు పెట్టి గుర్రం వచ్చేలోగా డిఫికల్ట్ రౌండ్ అంటే ఇదే. ఎందుకని? అది అబ్జర్వ్ చేయలేక మిమ్మల్ని అంటే అబ్జర్వ్ చేయాలా, మిమ్మల్ని చూడాలా, మిమ్మల్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఫస్ట్ రాగానే మాత్రం చూసా, అబ్బా గెటప్ భలేగుందని, ఇంకా అంతే. ఆ సాంగ్ ఎండింగ్ అయిందాక అలాగే చూస్తాను. అయ్యో ఇది చాలా కష్టమైన డిఫికల్ట్ రౌండ్ సార్. అంటే మీరు ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతారా లేకపోతే ఉన్న క్వశ్చన్సే అడుగుతాను. స్టార్టింగ్ గుర్తుంది సార్, తర్వాత గుర్తులేదు. స్టార్టింగ్ మాత్రం గుర్తుంది, కష్టపడి గుర్తుపెట్టుకున్నాం. సరే రెడీయా మరి? 5 క్వశ్చన్స్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా మెడలో ఎన్ని గొలుసులు ఉన్నాయి, దానికి ఎన్ని లాకెట్లు ఉన్నాయి? 2 గొలుసులు ఉన్నాయి, 2 లాకెట్లు ఉన్నాయి. నల్లగా ఉన్నాయి 2 నల్ల తాళ్ళు ఉన్నాయి 2. ఒక్క నిమిషం ఆగండి, ఆయన చెప్తారు, మీరు క్వశ్చన్ ఏంటమ్మా? ఎక్కడ చదివాను నేను? ఎన్ని మెడలో ఐటమ్ రాజా మెడలో ఎన్ని అన్నారు అంటే ఆయన లోపల లాగేశాడు. ఇంకా ఇంకొక లైన్ ఉంది, చదవాలి నేను. ఓకే చెప్పండి, ఏంటి క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే. 2 గొలుసులు ఉన్నాయి, దానికి ఎన్ని లాకెట్లు ఉన్నాయి అని అంటే 2 లాకెట్లు. షూర్ కన్ఫర్మ్. ఓకే సంధ్య, నరేష్ రాంగ్ ఆన్సర్. 18లో నుంచి 2000 మాకు ఇచ్చేస్తే మీది 16,000 పాయింట్స్. యాక్చువల్గా ఏంటంటే ఐటమ్ రాజా మెడలో ఎన్ని తాయితులు ఉన్నాయి? ఒకటి. ఇది క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా చేతికి, ఐటమ్ రాజా ఏ చేతికి? ఓకే పల్లవి, లక్ష్మి గారు చెప్పండి. ఓకే ఏంటమ్మా? ఏ హ్యాండ్ లో బ్లాక్ బ్యాండ్ ఉంది అని క్వశ్చన్. ఆన్సర్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. షూర్? కన్ఫర్మ్. పల్లవి యువర్ రైట్ ఆన్సర్. పల్లవి లక్ష్మి గారు 17,000 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఎన్నిసార్లు గుర్రం నడిపినట్టు చేశాడు? మీరు ఆగలేదు సార్, వెళ్తానే ఉన్నారు అట్లా. అనుకున్నాం ఒకసారి. షూర్? కన్ఫర్మ్. ఒకసారే కదా? ఆదర్శ్, వైష్ణవి, ఇట్స్ రాంగ్ ఆన్సర్. సమానం. మన పక్కకు వచ్చేసి 2 times. సో 18,000 నుంచి ఆదర్శ్, వైష్ణవి 2,000 మాకు ఇచ్చేస్తే 16,000 పాయింట్స్. ఫోర్త్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఫస్ట్ టైము కత్తిని, పల్లవి క్వశ్చన్ నేనే కంప్లీట్ చేయాలి. కత్తిని ఏ హ్యాండ్ తో తీశారు అని? రైట్ హ్యాండ్.
రైట్ హ్యాండ్. కన్ఫర్మ్. పైగా మళ్ళీ రైట్ హ్యాండ్ తోనే పెట్టారు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో 19,000 పాయింట్స్. ఫిఫ్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా రాయి చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడు? ఆదర్శ్ వైష్ణవ్. 1 టైం, ఒకసారి తిరిగారు. ఒకసారి. షూర్? కన్ఫర్మ్. ఆదర్శ్ వైష్ణవి అగైన్ రైట్ ఆన్సర్. తోడ వయసు చిన్నదానా, తోడ చూపుల నరజానా, కదలుకెందుకు కదలు ముందుకు ప్రియుడనే గాన. సిఎంఆర్ విశాఖ అలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. సంధ్య నరేష్ 16,000 పాయింట్స్. ఆదర్శ్ వైష్ణవి 18,000 పాయింట్స్. పల్లవి లక్ష్మీప్రియ గారు 19,000 పాయింట్స్. సిఎంఆర్ విశాఖ అలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి విన్నర్ కాట్రవల్లి. పల్లవి లక్ష్మీప్రియ గారు మీ ఇద్దరు రండి. $19,000 పాయింట్స్ మీరు గెలుచుకున్నారు. దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తాను. మీరు గెలుచుకున్నారు 1,71,000 రూపీస్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ తో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాయ్. ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. సాసర్లో కప్పు, బ్యాంకుల్లో అప్పు, ఆలీ 369 కామెడీ షిప్ ఉంటేనే ఇలా రలి రోల్. ఆంటీ అడుగు చెప్తున్నాను. అంబరీష్ గారు, అంబరీష్ కంటే గొప్ప నటుడు రావు గోపాలరావు. సొగసు కాడను నేను వగల రాణి సొగసు కాడను నేను వీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. వగల రాణి సొగసు కాడను నేను వీడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. వగల రాణి నీవు నీ కోసం పిల్ల తొందర నా కోసం, పిండి వెన్నెల నీ కోసం పిల్ల తొందర నా కోసం, రెండు కలసిన నిండుకుందమి రేయి మన కోసం. వగల రాణి నీవు ఓహో ఓహో తోడ వయసు చిన్నదాన తోడ తూపుల నరజాన, తోడ వయసు చిన్నదాన తోడ తూపుల నరజాన, కదలు చెందుకు కదలు ముందుకు ప్రియుడనే గాన. వగల రాణి నీవు
కోపమంతా పై పైనే చూపులన్నీ నా పైనే కోపమంతా పై పైనే చూపులన్నీ నా పైనే వరుణి కౌగిట ఒరిగినంతట కరగిపోదులే పగలగాని నీవు సొగసు కాడను నేను